హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పీ కెన్ కంప్లీట్ 3/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 6 days అన్నాడు. సో ఎలా అయినా సరే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. సో పీ అనేది ఎంత అన్నాడు? 3/5 ఆఫ్ ద వర్క్ అన్నాడు. సో 3/5 ఆఫ్ ద వర్క్ అని ఇచ్చాడంటే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవాలంటే 3/5 పీ అని రాసుకోండి. సో ఎన్ని డేస్ అన్నాడు? 6 days అన్నాడు, కాబట్టి 6 days. సో దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే పీ ఎంత వస్తుంది అంటే 6 ఇంటూ ఇది అటువైపు వెళ్తుంది కాబట్టి 5/3 అవుతుంది. సో దీన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 3 1s 3 2s 2 5s 10. సో పీ అనేది 10 days వస్తుంది అనమాట. సో ఇలా ఇచ్చిన దాన్ని మనం ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి, రైట్. సిమిలర్గా ఇంకోటి ఏమి ఇచ్చారంటే అండ్ క్యూ కెన్ కంప్లీట్ ద 1/4 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 5 days అన్నాడు. సో క్యూ అంటే 1/4 కదా, సో 1/4 ఆఫ్ క్యూ అని రాసుకోవాలి. సో అదంతా 5 days. అప్పుడు క్యూ ఎంత వస్తుంది? 20 కదా, ఇది అలా పోతుంది 20 వస్తుంది, కాబట్టి క్యూ ఎంత? 20 days. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఎల్సిఎం తీసుకుంటాను, 20 వస్తుంది, ఇది 2 ఇది 1. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే దాని హౌ మెనీ డేస్ పీ అండ్ క్యూ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. సో సింపుల్, డేస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ కదా. సో టోటల్ వర్క్ ఎంత? ఇది దిస్ ఇస్ ద టోటల్ వర్క్ 20. ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 2 + 1. 2 + 1 ఎంత? 20/3. సో 20/3 ఇస్ ద ఎఫిషియన్సీ. సో దీన్ని ఇంకా ఫర్దర్ చేస్తే 6 2/3 ఇస్ ద ఆన్సర్, రైట్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మోనీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. ఓకే, సో మోనీ అన్నాడు, మోనీని ఏం రాసుకుంటాను? కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days అన్నాడు, ఫైన్. ఆ తర్వాత మోనీ అండ్ జాక్ టుగెదర్ కెన్ డూ ఇన్ 9 days అన్నాడు. అంటే అదే మోనీ అండ్ జాక్ ఇద్దరు కలిసి ఎన్ని డేస్? 9 days అంటున్నాడు. ఓకే, ఇఫ్ జాక్ డస్ అ వర్క్ ఓన్లీ ఫర్ హాఫ్ ఏ డే డైలీ దెన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అన్నాడు. సో ఇది కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ కన్ఫ్యూజింగ్ కాదు, ఇది చాలా ఈజీ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ నెక్స్ట్ ఏదైనా సరే మనకి డేస్ ఇచ్చారు, ఇద్దరు ఇచ్చారంటే వెంటనే ఎల్సిఎం తీసేసుకోండి. సో 18 ఇస్ ఎల్సిఎం. సో అప్పుడు ఇది ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే దాని అర్థమైంది ఎం అనేది రోజుకి 1 యూనిట్ మాత్రమే ప్రిపేర్ చేస్తుంది. ఇది టోటల్ వర్క్ కదా. సో ఇప్పుడు మోనీ అనేది 1 కదా, సో అప్పుడు ఇదేమవుతుంది? 1 అవుతుంది. కానీ వీళ్ళిద్దరు కలిసి ఎఫిషియన్సీ ఎంత? 2 కదా, అప్పుడు జాక్ ఎంత రావాలి? 1 రావాలి. కాబట్టి జాక్ ఎఫిషియన్సీ కూడా 1. అర్థమైందా? ఇద్దరు ఎఫిషియన్సీలు 1 అంటే ఇద్దరు కలిసి ఎం అనేది 18 days చేస్తే జే అనేది కూడా 18 days చేస్తుంది. ఇద్దరు ఎఫిషియన్సీ సేమ్ ఉంటే వాళ్ళు చేసే వర్క్ చేసే టైం కూడా సేమ్ ఉంటుంది. సో 18 అనమాట. సో 18 కాబట్టి ఎల్సిఎం 18 1 వస్తుంది. కానీ ఓకే, ఇది ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే జాక్ డస్ ద వర్క్ ఓన్లీ ఫర్ ఏ హాఫ్ ఎ డే అన్నాడు. అంటే రోజుకి 1 చేస్తారు కదా. మనకి ఎఫిషియన్సీ అంటే ఏంటంటే రోజుకి 1 యూనిట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కానీ ఈ 1 చేయట్లో వాడు సగమే చేస్తున్నాడు, అంటే హాఫ్ డేనే చేస్తున్నాడు, అంటే హాఫే అనమాట. సో నువ్వేం చూసుకోవాలి? హాఫ్గానే గుర్తుపెట్టుకోవాలి. కానీ టోటల్ వర్క్ ఎంత? 18. సో టోటల్ వర్క్ 18. సో మనకేం అడిగాడు? హౌ మెనీ డేస్ అన్నాడు. సో సింపుల్, సో డేస్ ఎంత? డేస్ ఈక్వల్ టు ఫార్ములా యూస్ చేసుకోండి. డేస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ కదా, రైట్. సో టోటల్ వర్క్ ఎంత? 18. సో ఎఫిషియన్సీ ఎంత? ఎం అంటే మోనీ వచ్చేది 1. కానీ జాక్ అనేవాడు 1/2 చేస్తున్నాడు, మొత్తం చేయట్లా ఇది. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 18. ఇది ఎంత? 3/2. సో 3 1s 3 6. సో 6 × 2 12. సో టోటల్ నెంబర్ ఆఫ్ ద డేస్ అనేది ఎంత అవుతుందంటే 12 అవుతుంది. సో డి ఈజ్ ద కరెక్ట్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఓకే, అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎం అండ్ ఎన్ డూ ఏ సర్టైన్ వర్క్ ఇన్ 40 days అండ్ 24 days రెస్పెక్టివ్లీ. సో అకార్డింగ్ క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ ప్రకారం చూసుకున్నట్టయితే మనము ఎం ఉంది, రైట్. సో ఎం అనేది ఎన్ని డేస్? 40 days. అలాగే ఎన్ ఉంది, ఎన్ అనేది ఎన్ని డేస్? 24 days. ఫైన్. సో ఇచ్చిన వెంటనే నేను ఏం చేసుకుంటాను? ఎల్సిఎం రాసుకుంటాను. సో 40 24కి ఎల్సిఎం ఎంత? 120, రైట్. సో 120 తీసుకుంటే 24 5s వస్తుంది, 43s వస్తుంది. ఓకే, ఎఫిషియన్సీ వచ్చేసింది. ఓకే, ఎఫిషియన్సీ వచ్చేసింది. ఇది వచ్చేసరికి టోటల్ వర్క్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఎం స్టార్టెడ్ ద వర్క్ అలోన్ దెన్ ఆఫ్టర్ 8 days ఎన్ జాయిన్ హిమ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అన్నాడు. అంటే ఇక్కడ సిమిలర్గా ఇలా రాసుకుంటాం, ఇలా గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఎం అన్నాడు సేమ్ స్టార్టెడ్ ద వర్క్ అలోన్ అండ్ దెన్ ఆఫ్టర్ 8 days అన్నాడు. అంటే 8 days వరకు ఎం మాత్రమే పని చేశాడు. 8 days తర్వాత ఎన్ జాయిన్ అయింది. ఇక నా ఉత్త ఎన్ రాయకూడదు, మళ్ళీ ఇక్కడ ఎన్ జాయిన్ అయింది, ఎమ్ కూడా ఉంది, అది మీరు గమనించుకొని రాయాలి. తర్వాత టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అన్నాడు. ఎన్ని డేస్ తెలియదు, ఎక్స్ డేస్ అనుకుంటాను. అప్పుడు కంప్లీట్ అయిపోయింది, టోటల్ వర్క్ చేసేసారు.
ఓకేనా. సో మనకి ఫార్ములా ఏంది, టోటల్ వర్క్ ఈక్వల్ టు డేస్ ఇంటూ ఎఫిషియన్సీ కదా, రైట్. అప్పుడు టోటల్ వర్క్ ఎంత 120, రైట్. ఎం ఎఫిషియన్సీ ఎంత 3, ఎం ప్లస్ ఎన్ అంటే 3 + 5 ఎంత 8 కదా. అప్పుడు 3 ఇంటూ 8 ఎంత 24. ఎందుకు, డేస్ ఇంటూ ఎఫిషియన్సీ చేస్తున్నా టోటల్ వర్క్ రావడానికి. ఓకే, ఇక్కడ ఎంత 8 ఇంటూ ఎక్స్. అప్పుడు 8 ఇంటూ ఎక్స్ ఎంత 120 మైనస్ 24. 120 మైనస్ 24 ఎంత 96. ఏంది 8x. అప్పుడు ఎక్స్ ఎంత వస్తుంది 12 వస్తుంది. ఫైన్. క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూసుకోండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే హౌ లాంగ్ డిడ్ ద వర్క్ లాస్ట్ అన్నాడు. అర్థమవుతుందా. క్వశ్చన్లో మనకి ఇక్కడ మొత్తం వర్క్ తీసుకోవాలా, మొదటి 8 డేస్, అలాగే తర్వాత కనుక్కుంది కూడా. సో ఒక్కొక్కసారి ఆప్షన్లో 12 ఉంటుంది, 12 పెట్టేస్తారు, సో రాంగ్ అవుతుంది. సో అలా కాకుండా మనం మొత్తం వర్క్ తీసుకోవాలా. 8 + 12 అంతా 20 ఈజ్ ద ఆన్సర్ అండ్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద ఛాలెంజ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సాల్వ్ చేసి కామెంట్లో అయితే మీ ఆన్సర్ని పెట్టండి. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.